హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఏ రెసిపీ చెప్తానని ఎదురు చూస్తున్నట్టున్నారు. మీకోసం చాలా స్పెషల్ రెసిపీ. అదే స్పెషల్ గా చేసే పిల్లలకి నచ్చేటువంటి కుకీస్, అందులోనూ బూస్ట్ బిస్కెట్స్. కొంతమందికి చాక్లెట్స్ ఇష్టం, కొంతమందికి బిస్కెట్స్ ఇష్టం. మరి రెండిటి కోసం మీ దగ్గర చాలా ఇబ్బందులే పడి ఉంటారు. అందుకోసమే చాక్లెట్ అండ్ బిస్కెట్ ఈ రెండిటి కాంబినేషన్ లో ఒక ప్రెజెంటేషన్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇంటెలిజెంట్ ఐడియా కదా. అందుకే పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి కూడా నచ్చి బూస్ట్ ఫ్లేవర్ తో ఒక మంచి ఉస్మానియా బిస్కెట్స్, బూస్ట్ బిస్కెట్స్, చాకో బిస్కెట్స్ పేర్లు ఏదైతే ఉంది, నేను మాత్రం దీనికి బూస్ట్ బిస్కెట్స్ అని పేరు పెట్టేశాను. చూసారా ఎంత టేస్టీ కనిపిస్తున్నాయో? కనిపించడమే కాదు, అంతకు మించిన అద్భుతమైన టేస్ట్ కూడా ఉంటుంది. దాదాపు 20 to 30 days మరి స్టోర్ చేసుకోవచ్చు. ఇది అవెన్ లో చేసుకోవచ్చు, అవెన్ లేకపోయినా కుక్కర్ లో కూడా ట్రై చేయొచ్చు. చాలా స్వీట్ గా, సాల్టీగా, ఇరానీ చాయ్ కి బెస్ట్ కాంబినేషన్ బూస్ట్ బిస్కెట్స్. సో అయితే ట్రై చేస్తారా? బూస్ట్ బిస్కెట్స్ ఎంత అద్భుతంగా ఉంటాయంటే మీరు ఒక్కటి కూడా తినకుండా ఉండలేరు. ఖచ్చితంగా బిస్కెట్స్, బూస్ట్ ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని చూస్తే లాగించేస్తారంతే. చూసారా, బూస్ట్ కాంబోలో చాకో స్టైల్లో ఉన్న ఈ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలి? చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టు పిల్లలకి బూస్ట్ అంటే నచ్చుతుంది, చాక్లెట్స్ నచ్చుతాయి, బిస్కెట్స్ నచ్చుతాయి. వీటన్నిటిని ఒకే బిస్కెట్ గా, అందులోనూ మీ చేతులతో తయారు చేసిస్తే ఎలా ఉంటుంది? ఇంత అద్భుతంగా ఉంటుంది. చూసారా, లోపల కూడా అదే ఫ్లేవర్, అదే కలర్. సో ఎలా చేసుకోవాలో చూసుకుందాం పదండి. సో దీనికోసం బటర్ 150 grams తీసుకోండి. ఇది బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. సో బటర్ మనకి బయట చాలా రకాలు దొరుకుతుంది, ముఖ్యంగా బేకరీస్లో. అది నైట్రోజన్ ఏరియేటెడ్ ఫ్యాట్. సో కాబట్టి అది అంత హెల్త్కి మంచిది కాదు. నేను అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. ఇంట్లో ఉండే బటర్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో మనం ఏదైనా మనం వేడి చేసుకున్నట్టయితే తొందరగా కరుగుతుంది, కానీ ఇలా కరిగించుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఒక ఫ్లాటన్ ఏరియాలో బటర్ని బాగా చేతులతోనే ఇలా మసాజ్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. మొత్తం అంతా సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం కరిగించేసుకోవాలి చేత్తోనే. సో మీరు అనుకోవచ్చు ఏదైనా పాత్రలో తీసుకొని కరిగించేయచ్చు కదా అని. బట్ ఎందుకు అలా చేస్తున్నామో మీకు నెక్స్ట్ స్టెప్ చూస్తే అర్థమవుతుంది. బికాస్ మనం ఇక్కడ ఇప్పుడే స్టవ్ దగ్గరికి వెళ్ళే ఛాన్సే లేదు. మొత్తం అంతా కూడా మనం నీట్గా మసాజ్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. వేళ్ళకి మంచి ఎక్సర్సైజ్గా ఉంది కదా. ఎప్పుడైనా బటర్ని ఇలా ప్రెస్ చేసి చూసారా? లేదు కదా. ఏముంది, ఒక క్యూబ్స్ 2 క్యూబ్స్ అలా పెనం మీద వేస్తే అదే కరిగిపోతుంది. కానీ చేత్తో ప్రెస్ చేసి చూడండి, తెలుస్తుంది ఆ మజా ఎలా ఉంటుందో. వేళ్ళు నొప్పి పెడుతున్నాయి. బట్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, కొంచెం ఎక్సర్సైజ్. మొత్తం ఇలా పేస్ట్లా చేసేసుకున్నామా? సో ఎక్కడ మనకి లమ్స్ అనేవి ఉండకుండా మొత్తం క్రీమీ టెక్స్చర్కి వచ్చేయాలి. క్రీమ్ లాగా తయారైపోయింది కదా. సో నౌ నెక్స్ట్ స్టెప్ని మనం వెళ్ళిపోదాం. ఇందులోకి మైదా లేదా ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటారు కదా, 200 grams 250 grams తీసుకోవాలి. ఈ పిండి కూడా బటర్లో కలిసేలాగా కలుపుకోవాలంటే కొద్ది కొద్దిగా వేస్తూ బాగా నీట్గా మసాజ్ చేసుకోవాలి. సో ఏమాత్రం మనం వాటర్ యాడ్ చేయకూడదు. బటర్లో కలవడానికి టైం పడుతుంది. సో మొత్తం పిండికి బటర్ చాలా ఎక్కువ కాబట్టి ఏమాత్రం వాటర్ అవసరం లేకుండా కొద్ది కొద్దిగా వేసి ఇలా కలుపుకుంటూ పోయామంటే మనకి నీట్గా ఒక డో తయారవ్వాలి. సో చూసారా, మనం ఎంత ఫ్లోర్ వేస్తూ ఉన్నా కూడా బటర్ బాగా అబ్జర్వ్ చేసేస్తుంది. సో ఏ మాత్రం మనకి వాటర్ అవసరం లేదు. సో బాగా గట్టిగా కలుపుకోవాలి. నీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత బాగా కలుపుకుంటే లోపలికి ఫ్లేవర్ బటర్
అండ్ పౌడర్ బాగా వెళ్తుంది. అలాగే సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూను, షుగర్ పౌడర్ ఒక 50 గ్రాములు, అలాగే సోయా పౌడర్ ఒక టేబుల్ స్పూను వేసాము. సోయా పౌడర్ తర్వాత బేకింగ్ పౌడర్ ఒక టేబుల్ స్పూను, అలాగే మిల్క్ పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్లు వేసాము. సో సోయా పౌడర్ ఎందుకు వేసామంటే క్రంచీనెస్ కోసం అనమాట. సో బూస్ట్ ప్యాకెట్స్, మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో బూస్టే కదా, కాబట్టి బూస్ట్ ప్యాకెట్స్ బాగా వేసుకోండి. దాదాపు ఒక 3 to 4 ప్యాకెట్స్. అలాగే కోకో పౌడర్ ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ అనమాట. కోకో పౌడర్ ఎందుకు వేసుకున్నామంటే ఇందులో మంచి కలర్ వస్తుంది. ఇది చాక్లెట్ కలర్ వచ్చింది కదా, సో ఆ చాక్లెట్ కలర్ కోసమే మనం ఒక 1/2 కప్ కోకో పౌడర్ యూజ్ చేసాం. మంచి కలర్ ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. సో 4 to 5 టేబుల్ స్పూన్స్. చూసారా, ఆ బటరే దీన్ని ఇంకా అంతా అబ్జర్వ్ చేస్తుంది. మొత్తం అంతా కూడా ఈ మిక్చర్ని బాగా కలిపేసుకోవాలి. సో మీ చేతులతో మీరు బిస్కెట్లు, చాక్లెట్లు కూడా తయారు చేసేస్తే ఇంకేం కావాలి చెప్పండి. సో ఇప్పుడు దీంట్లో పాలు, అంటే మనకు కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉండాలి కదా, అందుకు బాగా గట్టిగా కలుపుకోవాలి. కాబట్టి చాలా కొద్దిగా వేసుకుని మీరు బాగా స్టిఫ్ డోగా తయారు చేసుకోవాలి. చూసారా, కోకో పౌడర్ వేయగానే మనకి మంచి చాక్లెట్ కలర్ వచ్చేసింది. బికాస్ మనం చేసిందే ఇప్పుడు బూస్ట్ బిస్కెట్స్ కదా, సో కోకో ఫ్లేవర్ మనకి ఇలా ఉపయోగపడుతుంది. అండ్ నౌ నీడింగ్. సో నీడింగ్ అనేది బేకింగ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత బాగా మనం నీడ్ చేసుకుంటామో ఆ ప్రోడక్ట్ కి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది అనమాట. ఓకేనా, సో అంతా ఈవెన్ గా కలుపుకోవాలి. సో దాన్ని ఒక 20 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేసేయండి. సో మనం రెస్ట్ ఇవ్వడం వల్ల ఇంకా నీట్గా వస్తుంది, కాస్త డో అనేది స్టిఫ్ అవుతుంది. సో మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందాం. చూసారా, మంచి చాక్లెట్ ముద్ద తయారైపోయింది. ఏ మాత్రం ఎక్స్ట్రా వాటర్ కానీ ఏం వేయకూడదు. ఓకేనా, ఎక్కువ కూడా సాఫ్ట్గా ఉండకూడదు, గట్టి ముద్దగా తయారవ్వాలి. ఇప్పుడు దీన్ని ఒక చపాతీ కట్ట తీసుకొని ఫ్లోర్ పైన ఫ్లాటన్ చేసుకోవాలి. బాగా ఒక నీట్గా పల్చగా చపాతీలాగా చేసేసుకోవాలి. మనకు బిస్కెట్ ఏ సైజులో కావాలో ఆ సైజు, మీకు ఇంకా పల్చ కావాలన్నా చేసుకోవచ్చు. బట్ మనం ఇది ఉస్మానియా టైప్ బిస్కెట్ కాబట్టి కొంచెం మందంగానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక బిస్కెట్ కట్టర్ మోల్డ్ తీసుకొని బిస్కెట్స్ షేప్ని మనం కట్ చేసుకోవాలి. సో ఈ మోల్డ్తో మీకు ఫస్ట్ చేసుకున్న షేప్కి ఎన్ని వస్తే అన్ని నీట్గా మీరు మోల్డ్స్తో పాటు కట్ చేసి పెట్టుకోవాలి. సో వచ్చింది కదా, ఇప్పుడు ఈ చాక్తో ఎక్స్ట్రా లేయర్ని తీసేసేయండి. సో ఈజీగా మనం తీసేసుకోవచ్చు. చాకుతో ఆ బిస్కెట్ని అలా లేపండి, స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం చేత్తో తీస్తే విరిగిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే అవెన్ ప్లేట్ తీసుకుని దాని మీద బటర్ పేపర్ పెట్టి ఆ బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా ఆ బటర్ పేపర్ మీద ప్లేస్ చేసుకోవాలి. సో బేకింగ్ ట్రే పైన మనం బటర్ పేపర్ వేసాం, దానిపైన ఈ బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా పరుచుకుంటున్నాం. ఇదిగో ఈ టైప్లో అనమాట. ఇక మిగిలిన ఎక్సెస్ పిండి ఉంది కదా, దాన్ని కూడా మీరు ఇలా తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు టాపింగ్, పాలు ఉన్నాయి కదా, పాలు ఒక్కొక్క స్పూను అలా వేసుకోవచ్చు. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో కూడా మీరు అలా టాపింగ్ చేయొచ్చు, లేదంటే స్పూన్తో పాలు ఇలాగా పైన వేసేసుకోండి, ఒక స్పూన్ అలాగా. ఎక్సెస్ పాలుని అలా ఉంచేసేయండి, ఎక్సెస్ పాలు ఉండకూడదు. ఇక బేకింగ్లోకి వెళ్ళిపోదాం. ప్రీ హీట్ చేసుకోవాలి. దాదాపు ఒక 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో అవన్నీ బాగా ప్రీ హీట్ చేసుకున్నాం. ఇప్పుడు ప్లేస్ చేయాలి బిస్కెట్స్ని. అవెన్లో పెట్టేసి 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో మినిమం 30 మినిట్స్ వచ్చే వరకు మీరు బాగా కుక్ చేసుకుంటే బేక్ అయిపోతాయి. చూసారా, మనం అనుకున్న బూస్ట్ బిస్కెట్స్ అద్భుతంగా వచ్చేసాయా? సో మన చేతులతో మనం తయారు చేసి మనకి నచ్చిన వాళ్ళకి తినిపిస్తే వాళ్ళు బాగుందంటే ఆ ఆనందం ₹1 ఇచ్చినా వస్తుందా? రాదు కదా. సో నీకు ఇష్టమైన వాళ్ళ కోసం, పిల్లల కోసం స్పెషల్గా బూస్ట్ బిస్కెట్స్ చాలా చాలా హెల్తీగా ఉంటాయి.
మనం దీంట్లో ఏ రకమైనటువంటి యాడెడ్ ఫ్లేవర్స్ మిక్స్ చేయలేదు. సో కంప్లీట్గా హెల్దీ. కోకో పౌడర్ యూజ్ చేసాం కాబట్టి హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కూడా ఇవి చాలా ప్రిఫరబుల్. చాలా లైట్ షుగర్ మనం యూజ్ చేసాం. సో ఇది మనకు కోకో పౌడర్ అంటే లైక్ కోకోస్ నుంచి తయారు చేస్తారు కాబట్టి ఇట్స్ రియలీ గుడ్ ఫర్ హెల్త్. బ్లాక్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ అంటారు, ఆ ఫ్లేవర్ అనమాట. చూసారా, నోరూరించే బూస్ట్ బిస్కెట్స్ మీకోసం తయార్. చూడ్డానికి కాదు, తినడానికి కూడా సూపర్, అద్భుతంగా అనిపిస్తాయి. ఇంకా లేట్ ఎందుకు, బూస్ట్ బిస్కెట్స్ తయారు చేసేద్దామా? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.